ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. కేసీఆర్ నిన్ను వేప చెట్టు కట్టేయాలంటాడు. ఇంకా మొన్న ఏదో మీటింగ్ లో మాట్లాడుతుండే ఏమంటాడు, కేసీఆర్ నీ ముడ్డి మీద చెడ్డి గుంజుతా అంటాడు. నేను అడుగుతున్న మందమరి గడ్డ మీద నుంచి, రేవంత్ రెడ్డి గారు నీకు చెడ్డీల గోలేందో నాకు అర్థమైతలే. మా కేసీఆర్ చెడ్డి గుంజి ముఖం తుడుచుకుంటావా, ఏం చేసుకుంటావు? మా కేసీఆర్ చెడ్డి గుంజి ఏం చేసుకుంటావు రేవంత్ రెడ్డి అని నేను అడుగుతా ఉన్నా. ఒక ముఖ్యమంత్రిగా నీ అదృష్టమో మా తెలంగాణ ప్రజల దురదృష్టమో నువ్వు ముఖ్యమంత్రి అయినావు. అయినాక నువ్వేం చేయాలి? కేసీఆర్ కన్నా 4 మంచి పనులు ఎక్కువ చేసి నువ్వు పేరు తెచ్చుకోవాలి పబ్లిక్ లా. తెలివి కల్లో నువ్వైతే, బుద్ధు నువ్వైతే గాది ఇడిసబెట్టిగా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నోటికి ఎంత వస్తుందంత మాట్లాడినట్టు ఇవాళ కూడా ఒకటే తిట్ల పురాణం. ఒక దిక్కు కేసీఆర్ ను తిట్టుడు, ఇంకో దిక్కు దేవుని మీద ఒట్టు పెట్టుడు. ఇది తప్ప ఈ రాష్ట్రంలో వేరే పని నడుస్తలేదు. కేసీఆర్ గారి బస్సు యాత్ర ప్రారంభం కాకముందు అడ్డగోలుగా మాట్లాడిరు. కేసీఆర్ బస్సు యాత్ర ప్రారంభం కాగానే వణుకుతా ఉన్నాడు. ఇవాళ నేను మిమ్మల్ని కోరుతా ఉన్నా, రాష్ట్రంలో మనకు సానుకూలమైన వాతావరణం ఉంది. నేను కూడా ఆదిలాబాద్ జిల్లా పోయినా, ఇటు కరీంనగర్ జిల్లా తిరుగుతున్నా, వరంగల్ జిల్లా చుట్టుపక్కల 4-5 జిల్లాలు తిరుగుతున్నా, అందరితో ఫోన్లలో మాట్లాడుతున్నా. మనకు ఇవాళ ప్రజా దీవెన మంచిగున్నది. 4 నెలల్లో కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన మోసాలు ప్రజలకు అర్థమైనాయి. అరే ఏదో జరిగిపోయింది, ఏదో అనుకుంటే ఏదో అయిపోయింది, పెద్ద మనిషి కేసీఆర్ ను పోగొట్టుకుంటే కేసీఆర్ ను పోగొట్టుకున్నందుకు ఈ కాంగ్రెస్ వాడు గద్దెనెక్కి మోసం చేస్తా ఉన్నాడు అనేటటువంటి భావన ఇవాళ ప్రజల్లోకి వచ్చి, అందుకనే ఈ పార్లమెంట్ ఎన్నికల్లో ఒక్క దిక్కు ఓటేయాలని చెప్పి తెలంగాణ రాష్ట్రం అంతా ప్రజలు నిర్ణయం తీసుకున్నారు. అన్ని సర్వేల్లో దాదాపు 10 సీట్లకు పైగా బీఆర్ఎస్ పార్టీ ఎంపీలు గెలవబోతా ఉన్నారు. ఇది జరగబోతా ఉంది. నేను మీకు చెప్తా ఉన్నా, 10 సీట్లకు పైగా ఎంపీలు బీఆర్ఎస్ పార్టీలు గెలవబోతా ఉన్నారు. ఇక్కడ కూడా ఈశ్వరన్న మన అభ్యర్థి. ఈశ్వరన్న సింగరేణి కార్మికుడు, సౌమ్యుడు, మంచోడు, గుణవంతుడు. సుదీర్ఘంగా 26 ఏళ్ళు సింగరేణిలో పనిచేసిండు. 6 సార్లు ఎమ్మెల్యే గెలిచిండు. ఒకసారి చీఫ్ విప్ గా మంత్రిగా పనిచేసిండు. బాగా రాజకీయ అనుభవం ఉన్నది. అనుభవజ్ఞుడు. గట్టిగా కొట్లాడతాడు, మాట్లాడతాడు, మన కోసం మొండిగా నిలబడతాడు. ఈ అవతల దిక్కు బీజేపీ అయినా ఎవరికైనా తెలుసా ఎంపీ అభ్యర్థి? ఈ కాంగ్రెస్ అయినా తెలుసా ఎవరికన్నా? ఆయన ఏమైనా సింగరేణి కోసం ఉద్యమం చేసిండా? తెలంగాణ కోసం ఉద్యమం చేసిండా? ఒక పోలీస్ కేసు ఉందా? ఒక లాఠీ దెబ్బ పడ్డదా? ఒకనాడన్నా జైల్లో చిప్పకూడు తిన్నాడా తెలంగాణ కోసం? ఆయనకున్న అర్హత ఏంది? ఆయనకు ఎందుకు ఎంపీ టికెట్ వచ్చింది? కేవలం బంగారు చెంచన్ నోట్లో పెట్టుకొని వివేక్ కొడుకుగా ఉట్టుడే ఆయనకున్న అర్హత. వేల కోట్ల ఆస్తులకు ఆయన వారసుడు అవుడే ఆయనకున్న అర్హత. అందుకోసమే రాహుల్ గాంధీకి వివేక్ 200 కోట్లు ఇచ్చిండు. ఇక్కడ రేవంత్కు 100 కోట్లు ఇచ్చిండు. 300 కోట్లు ఖర్చు పెట్టుకొని ముచ్చటపడి కొడుకు టికెట్ తెచ్చుకున్నాడు, ఎంపీ టికెట్. ఇవాళ వాళ్ళ కొడుకు ఎంపీఏ గెలిస్తే ఈ పెట్టిన 300కు 600 ఎట్లా దేవాళ్ళు ఆయన చూస్తాడు తప్ప ప్రజల గురించి పట్టించుకోరు. అదే ఈశ్వరన్నను గెలిపిస్తే సింగరేణిని కాపాడడానికి కానీ, ఈ ప్రాంతంలో ప్రజల కోసం కానీ పనిచేయడానికి ఈశ్వరన్న మీ బిడ్డగా ముందుంటాడు. అందుకనే ఇక్కడ జరుగుతున్నటువంటి పోటీ ఆ కోటీశ్వరుడు అయినటువంటి కాంగ్రెస్ అయినకు బీఆర్ఎస్ అభ్యర్థి అయిన ఈశ్వరునికి మధ్య జరుగుతున్నటువంటి పోటీ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.